మాజీ సీఎం వైఎస్ జగన్ కరోనా సమయంలో అనుమతులు, భవనాలు, అధ్యాపకులు లేకుండా కడప జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే నేషనల్ కౌన్సిల్కి ఈ విషయంపై దరఖాస్తు చేశారని రామ్ గోపాల్ రెడ్డి చెప్పారు. వచ్చిన తర్వాతనే 2024 జూలై 1-2 తేదీలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత సిఓఏకి లెటర్ రాయడం జరిగింది. ఇట్లా కడపలో ఉన్న యూనివర్సిటీలో ఈ 3 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే జూలై 1-2 తేదీలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత 26వ తారీఖున అదే నెల 26వ తారీఖు నోటీసులు ఇచ్చినారు. మీరు పెట్టిన కాలేజీకి, మీ రాష్ట్రంలో ఉన్న కడపలో ఉన్న కాలేజీకి ఎలాంటి పక్కా భవనాలు లేవు, ఏ ఒక్కరు కూడా శాశ్వత ఉద్యోగులు లేరు, అందరూ కూడా అడక్ పద్ధతిలోనో, అవుట్సోర్సింగ్లోనో, కాంట్రాక్ట్ బేసిస్లోనో దీన్ని నడుపుతున్నారు. ఇట్లాంటి కాలేజీకి, ఇట్లాంటి యూనివర్సిటీకి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పి రాయడం జరిగింది. మళ్ళీ దీనిపైన ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సిఓఏకి వివరణ ఇవ్వడం జరిగింది. ఏమని మళ్ళా ఆ నోటీసులలో మళ్ళీ ఇంకోసారి చెప్పినారు క్యాడర్ ఇవన్నీ అని చెప్పేసి. క్యాడర్ వైజ్ మళ్ళీ మేము 7వ తేదీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం సిఓఏ నుంచి, మీ దగ్గర క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదని చెప్పి 2021, 21-22, 20-23 బ్యాచ్లకు అనుమతులు ఇవ్వమని చెప్పి 25/10/2024 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సిఓఏ స్పష్టం చేసింది. అంటే మీరు ఒక డూప్లికేట్ కాలేజీని నిర్మాణం చేసుకొని అక్కడ చదువులు చెప్తున్నారు, దాంట్లో చదువులు చెప్పేదానికి టీచర్లు లేరు, ఉండేదానికి గదులు లేవు. ఇట్లాంటి పరిస్థితులలో మేము తప్పు చేయలేమని చెప్పి సిఓఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవంబర్ 20వ తేదీన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రిన్సిపాల్ను, అసోసియేట్ ప్రొఫెసర్స్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తాము, అదేవిధంగా బిల్డింగులు కట్టేదానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి కూడా దీనికి ఈ పోస్టులు మంజూరు చేయమని ఆర్థిక శాఖ, అదేవిధంగా 2వ తారీఖున తర్వాత డిసెంబర్ 2వ తారీఖున సిఓఈ కూడా తెలపడం జరిగింది. ఈ అన్ని విషయాలు మేము ఈ విధంగా చేస్తామని చెప్పి. ఇంత జరుగుతున్నా కూడా ఇటీవల గత 5-6 రోజులుగా కానీ గత పక్షం రోజులుగా విద్యార్థులు అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలోనే దానికి సంబంధించి మేము మాట్లాడడం జరిగింది. వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారితోనూ, అదేవిధంగా యాప్సీ చైర్మన్తోనూ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోనా శశిధర్ గారు వాళ్ళందరితో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే 2020-24 జూన్ మధ్యకాలంలో ఏ రోజు కూడా ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకొని రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా కేవలం కరోనా సాగు చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. 2024లో కరోనా లేదు, 2023లో కరోనా లేదు, 2020లో కరోనా లేదు, 2021లో కరోనా లేదు, 2020 ఆఖరికల్లా మొత్తం వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావడం జరిగింది. ఆ రోజు పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం పైన అభూతమైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవలనే లోకేష్ బాబు గారు కూడా దీనిపైన దృష్టి సారించడం జరిగింది. నేను మొన్న నెల్లూరు పర్యటనలో ఆ దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు రేపు పుట్టపర్తి పర్యటనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు రావడం జరిగింది. ఆ పిల్లలను, ఆ యూనివర్సిటీ సిబ్బంది అందరినీ కూడా నా దగ్గరికి తొడుకొని రమ్మని చెప్పి నాకే మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. రేపు వాళ్ళందరినీ కూడా ఒక 10 మంది విద్యార్థులందరినీ కూడా పుట్టపర్తి వాళ్ళందరినీ తొడుకొని పోయి వారందరికీ కూడా మంత్రి ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కన్వీనర్ నియమించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో చేరే పిల్లలకు పరీక్ష రాయాలంటే మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళంతా ఆ ఎంట్రన్స్ రాసేదానికి దాంట్లో తగిన సిబ్బంది లేరు, అనుమతులు లేవు. ఏ విధంగా చేయాలని దానిపైన ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతూ ఇటీవలనే యాప్సీ చైర్మన్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఒక కన్వీనర్ను నియమించమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు
వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే హైకోర్టుకు స్టే తీసుకొని రావడం జరిగింది. అంటే అనేక రకాలైన అవాంతరాలు వస్తున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ పెట్టినా, తన బామార్దిని రిజిస్ట్రార్గా పెట్టినా, తనకు కావాల్సిన వంది మాగాదులను తమ కార్యకర్తలందరినీ అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లోనే అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు నియమించి వారికి ఉపాధి కల్పించామనే ఆలోచన చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఏ రోజు కూడా పట్టించుకొని పోలేదు. ఏ రోజైనా మీరు అధికారంలో 4 సంవత్సరాల్లో ఏ ఒక్క గంటైనా ఏ ఒక్క నిమిషమైనా కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు మేమేదో పాపాలు చేసినట్టు, మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళకి న్యాయం జరగాలనే పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దేదానికి అవకాశం ఉంది. మొత్తం ఈ యూనివర్సిటీనే జీరో ఉంది. 0 నుంచి 1, 2 ముందుకు పోసింది. ఫ్యాకల్టీ లేరు, బిల్డింగులు లేరు. అనేక కోర్సులలో కొన్ని సబ్జెక్టులకు అయితే పిల్లలు చేరే పరిస్థితి లేదు. ఈ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అంటే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించే విద్యార్థులను తయారు చేసే యూనివర్సిటీ. దాంట్లో వచ్చిన వాళ్ళను, చదువు రానోళ్ళను, అర్థాపర్థం లేని లెక్చర్లందరినీ నియమించడంతో వాళ్ళు ప్రతిభ బయటికి వెలిగితీసే పరిస్థితి ఉండదు. వారందరూ కూడా మామూలు ఇంజనీర్లుగా తయారవుతారు తప్ప అద్భుతమైన ఇంజనీర్లుగా తయారు కారనే పరిస్థితితో ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతదేశం నుంచి అమెరికాకు, ఇంగ్లాండ్కు ఆర్కిటెక్చర్ కోర్సులు చదివేదానికి వేలాది మంది విద్యార్థులు పోతున్నారు. కానీ ఈ యూనివర్సిటీలో పిల్లలు చేరడం లేదంటే కారణం అక్కడ సరైన సౌకర్యాలు, సరైన ఫ్యాకల్టీ లేనందువల్లనే ఇంత మంచి యూనివర్సిటీలో కూడా చేరడం లేదు. ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు మంచి చెడ్డలను బేరీజు చేసుకోవాలా? ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో దీన్ని ముందుకు తీసుకోగలమా? దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అని ఆలోచించాలా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను ప్రైవేట్ బిల్డింగ్లలో ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా నేను దీన్ని పెట్టినంటాను. మెడికల్ కాలేజ్ ఎందుకు కానీ ఓపెన్ చేయలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ చేసిండొచ్చు కదా. ఇదే పరిస్థితి ఉండేటప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేకోకుండా ఇప్పుడు ఏదైతే నువ్వు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఈ కాలేజీని ఏర్పాటు చేసినావు కదా, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని. మెడికల్ కాలేజీని ఎందుకని ఏర్పాటు చేయలేకపోయినా ఈ ఊళ్ళో పాత ఏరియా హాస్పిటల్ చేసిండొచ్చు కదా. ఎందుకని బిల్డింగులు కట్టినా కూడా ఈరోజు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదంటే కారణం ఏదైనా కానీ ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఒక ప్రాతిపదిక ఉంటుంది. అట్లాంటి అన్నీ వదిలేసి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు మళ్ళీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకరికి ఆపాదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా కూడా మేము తప్పు చేశాం, మా వలన, మా నిర్లక్ష్యం వలన, మా అలసత్వం వలన విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు పిల్లలకు క్షమాపణ చెప్తే మీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం మీరు చేసిన పాపాలను ఎప్పటికి కూడా క్షమించరని చెప్పి స్పష్టంగా చెప్తానా. త్వరలోనే ఆర్కిటెక్చర్ విద్యార్థులందరూ కూడా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను. త్వరలోనే మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది. రేపు లోకేష్ గారు కూడా మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఖచ్చితంగా మీరు చేస్తున్న సమ్మెను విడనాడి కళాశాలకు పోయి పాఠాలు నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను లోకేష్ బాబు గారితో మాట్లాడిన తర్వాత సంబంధిత విద్యార్థులకు చెప్పడం జరిగింది, పలానా 10వ తారీఖు మీరు విద్యాశాఖ మంత్రి గారు మిమ్మల్ని ఆహ్వానించారు, మిమ్మల్ని కలిసి మీ సమస్యను సానుకూలంగా వింటారని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలలో కొంతమంది వైఎస్ఆర్సీపీ విద్యా సంఘాలు కూడా ఇలా రెచ్చగొట్టే కార్యక్రమానికి అలా చేపట్టడం జరుగుతుంది. రోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు కొంతమందిని తీసుకొని వచ్చేసి, అంటే ఇది నేను డిమాండ్ చేసింటేనే ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పుకునేదానికి 10 మందిని పిలిపించుకొని నిన్న షో చేసి అంతా చేయడం జరిగింది. ఆయన చూడండి, విద్యార్థులకు అన్యాయం చేయొద్దని ఎవరు అన్యాయం చేస్తున్నారు? అన్యాయం చేసింది ఎవరు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ చేసినారనో, జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులకు భయపడో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఈ రాష్ట్రంలో పార్టీల్లో చదువుకునే పిల్లలకు మతాలు లేవు, కులాలు లేవు. ఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినా కూడా ఆ విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలకు
ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా వారి సుదీర్ఘ భవిష్యత్తుకు బాటలు వేసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.